రాష్ట్రంలో 432 కోట్ల రూపాయలు ఇవాళ బోనస్ బకాయిలు ఉన్నాయి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు పెద్ద పెద్ద స్పీచ్లు కొట్టినావు, బీఆర్ఎస్ పార్టీ నోటుకొచ్చినట్టు తిడుతున్నావు, మాకు తిట్టరాకనా? మాకు నోరు లేకనా? మాకేమో సంస్కారం ఉంది, మీకు సంస్కారం లేదు. నువ్వు నీ మాటలు ఏమైపోయినాయి? ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. అవునా కాదా చెప్పు? నువ్వు చెప్పలేదా 48 గంటల్లో పైసలు వేస్తా అని? మరి 48 రోజులైనా పైసలు పడలే. క్షమాపణ చెప్పు. మిత్తితో పైసలు ఈ రైతులకు ఎందుకు ఉత్త మాటలు మాట్లాడతావు? చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతావు? బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు తిడతా ఉంటావు? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటావు. 10 ఏళ్లు మేము ఎప్పుడైనా ఇట్లా రైతులకు ఇబ్బంది పెట్టినామా? ఇవాళ నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ జిల్లా రైతులు కలెక్టర్ ను పోయి కలిసాం. మాకు బోనస్ డబ్బులు పడలేదు సార్ అని కలిస్తే కలెక్టర్ ఏం చేస్తాడు పాపం, ఆయన మాత్రం పడలేదా, నేను గవర్నమెంట్ తో మాట్లాడతా, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పడం తప్ప రైతులకు డబ్బులు పడిన పరిస్థితి లేదు. ఇవాళ నా దగ్గర గట్ల మల్యాల రైతులు కూడా వచ్చారు నా దగ్గరికి ఇవాళ పొద్దున్నే. మా ఊర్లో కూడా బోనస్ డబ్బులు పడలేదు సార్, 1,32,000 రూపాయలు రావాలని నా నియోజకవర్గ రైతులు ఇవాళ నన్ను వచ్చి కలిశారు. నేను నేను ఎంక్వైరీ చేస్తే అది ఒక నా నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం 432 కోట్లు పెండింగ్ ఉన్నది. ఈరోజు నేను టీవీలో చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి 48 గంటల పైసలన్నీ ఇచ్చేసినామని పాలాభిషేకాలు చేయమంటుండే. ఆయన ఎందుకు చేయాలని ఆయన పాలాభిషేకాలు? రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, రైతు బంధు వేయనందుకు, సన్న వడ్లకు బోనస్ ఇయ్యనందుకు నీకు పాలాభిషేకాలు చేయాలన్నా? రాండి రేపు ఊర్లలోకి వస్తే ఏం అభిషేకాలు చేయాలో ప్రజలు చేసి చూపిస్తారు మీకు.